చెగోడీలు ఇంట్లో చేయడం కష్టంగా ఉందా? అవి సాఫ్ట్ గా అయిపోతుంది. నేను అదే మిస్టేక్ చేశాను. మరి మీరు అలా చేయకుండా ఉండాలంటే ఈ వీడియో పూర్తిగా చూసి ఆ ట్రిక్ ఏంటి అనేది తెలుసుకోండి. 1 కప్పు శనగపప్పుని నానపెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత 2 కప్పుల బియ్య పిండికి 1 కప్పు మైదా పిండి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులో 3 బౌల్స్ లో వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ కలర్ ని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వామ్ కూడా యాడ్ చేసేసుకొని వాటర్ ని బాగా మరిగించేసుకోవాలి. ఇక్కడే నేను మిస్టేక్ చేశాను. అది ఏంటి అంటే ఆయిల్ యాడ్ చేయలేదు. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వాటర్ లోనే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బియ్య పిండిని మైదా పిండిలో యాడ్ చేసేసి మొత్తంగా కలిపేసుకొని గోరువెచ్చగా అయినంత వరకు చల్లార్చుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. నానబెట్టిన శనగపప్పుని పొడి క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఇలా పిండిని పక్కకు తీసుకుని బాగా సాఫ్ట్ గా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చెకోడీల షేప్ లో వచ్చేలాగా రుద్దుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన శనగపప్పుని ఇలా దొర్లించామనుకోండి దానికి బాగా అతుక్కుంటాయి. ఆ తర్వాత ఎడ్జెస్ ని అతికించేసుకుని మీడియం హీట్ లో ఉన్న ఆయిల్ లో ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని శనగపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని పక్కకు తీసేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అనూస్ హోమ్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చేసి వెళ్ళండి.